ఎవరికైనా ఒక సొంత నియోజకవర్గం ఉంటుంది. మీకు సొంత నియోజకవర్గాలు లేవు. మరి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం ఉంటే నరసాపురంలో పోటీ చేయాలి కదా. ఎందుకు మరి నరసాపురంలో పోటీ చేయకుండా కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్న దగ్గర భీమవరమో, గాజువాకో, లేదంటే పిఠాపురమో ఇవన్నీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? మరి ఇప్పటికైనా నరసాపురంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం అన్నా చేయగలుగుతాడా మీ ఉప ముఖ్యమంత్రి? రెండోది, అసలు నువ్వు ఎవడవరా అంటాం మేము కూడా. మాకు వచ్చా భాష, కానీ మాకు సంస్కారం నేర్పారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము కూడా ఎవడవరా నువ్వు, యారా నా డాష్గా, ఒరే నా డాష్గా అంటే మిమ్మల్ని అనగలం, మీ నాయకుడిని కూడా అనగలం. మీకు ఉంది ఆఫ్టర్ ఆల్ 6% ఓట్లు. పక్కన తెలుగుదేశం ముష్టెత్తే తప్ప మీకు పోటీ చేసే గతి లేదు. పక్కన తెలుగుదేశం వాళ్ళు ఏదైతే వాళ్ళ క్యాండిడేట్లు పంపితే తప్ప మీ పార్టీలో క్యాండిడేట్లకి దిక్కు లేదు. అయినా ముందు మీరు నా డాషులారా అని అనాల్సింది తెలుగుదేశం వాళ్ళు కదా. పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు ఈ జనసేనాలని తెలుగుదేశం వాళ్ళు కొడుతుంటే ఎక్కడికి పోయావయ్యా? ఇదే పంతం నానాజీ, యాడికి పోయారయ్యా మీ జనసేనాళ్ళు? మీ తెలుగుదేశం మీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని అలగా పార్టీ అని, అలాగా వాళ్ళు ఉంటారు మీ దగ్గర అని, సంకర జాతని నేను అనలేదు. మా పార్టీ ఎప్పుడు అలా అనదు. కానీ ఇదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి బాలకృష్ణ అంటే ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుక్క బతుకుతున్నారు కదా మీ జనసేనాళ్ళు. ఇంతకంటే ఇంకేమైనా దారుణమైనటువంటి బతుకుంటుందా? వాళ్ళు కొట్టినా కొట్టించుకోండి, తన్నినా తన్నించుకోండి, 15 ఏళ్ళు మాత్రం వాళ్ళ బూట్లు ఏదైతే పాలిష్ చేద్దాం అంటున్నాడు కదా మీ నాయకుడు. మీరు మా గురించి విమర్శలు చేసేది? సంస్కారం ఉండాలి. మనం రాజకీయాల్లో ఉన్నాం. రాజకీయాల్లో ఉన్నప్పుడు భాష ఇచ్చిపుచ్చుకోవాలి. అలా కాకుండా ఎలా పడితే అలా మాట్లాడతాం, ఏది పడితే అది మాట్లాడతామంటే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల చేత తరిమి కొట్టించేటటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. అక్కడ దాకా తెచ్చుకోవద్దని చెప్పి వీళ్ళకి చెప్తా ఉన్నాం. రెండోది